నియోజకవర్గాల పనుల్లో జాప్యంతో పాటు వివిధ కారణాలతో ప్రజాప్రతినిధులు నెలకొన్న అసంతృప్తి జ్వాలను చల్లార్చేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు రచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు, సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయించారు. పథకాల అమలుపై క్షేత్రస్థాయి లోటుపాట్లను అధికారులు తన దృష్టికి తీసుకురావడాలనే భావనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు నివేదిక ఇచ్చేందుకు తన పేషీలో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించుకోవాలని చూస్తున్నారు. ప్రత్యేక అధికారి ద్వారా సమస్యలు తెలుసుకుని సమీక్షల్లో అధికారుల్ని ప్రశ్నించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లక్ష్యాలకు అనుగుణంగా పథకాలు చేరుతున్నాయా, చేరకుంటే లోపాలు ఎక్కడున్నాయి అనే వివరాలను ఈ ప్రత్యేక అధికారి ఎప్పటికప్పుడు సీఎంకు నివేదించనున్నారు. నియోజకవర్గ సమస్యలు, పనుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇకపై పదే పదే ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ ప్రత్యేక అధికారికే బాధ్యతలు అప్పగించనున్నారు. సంబంధిత సమస్యలపై లేఖ పంపితే ఆయా శాఖాధిపతులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలను ఈయన ఎమ్మెల్యేలకు వివరిస్తారు. పని పురోగతి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజాప్రతినిధులకు వివరాలు వెల్లడిస్తారు. నియోజకవర్గ సమస్యల కోసం సీఎం పేషీ చుట్టూ పదే పదే తిరగాల్సి వస్తుందనే అసంతృప్తి పలువురు ఎమ్మెల్యేలో ఉంది. ఇటీవలే హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆజాద్ దృష్టికి ఇదే విషయాన్ని కొందరు తీసుకెళ్లారు. ఆజాద్ సూచనల మేరకే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో జాప్యం తోడు కాకూడదని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీ పరంగా మరిన్ని సమస్యలు ఎదురవుతాయనే భావనతో త్వరితగతిన నివారణ చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా అందరితో సమన్వయం ఏర్పడి సత్వరమే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. అలాగే నేతల్లో అసంతృప్తిని పోగొట్టొచ్చన్నది సీఎం ఆలోచన. ప్రత్యేక అధికారి బాధ్యతల కోసం 2-3 సీనియర్ ఐఏఎస్ల పేర్లను పరిశీలించిన ముఖ్యమంత్రి తమిళనాడుకు చెందిన ఆంధ్ర కేడర్ అధికారి వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే వెలువడతాయని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.